హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. జిల్లాలతో పోల్చి చూస్తే సిటీలో భిన్నమైన వాతావరణ మార్పులు నెలకొన్నాయి. పట్టణీకరణ, ఎత్తైన భవనాలు, పచ్చదనం తగ్గిపోవడంతో భూ ఉపరితలంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ నిర్మాణాలతో తక్కువ ఆవిరి, ఎక్కువ వేడిని ఇచ్చే ఉద్గారాల ఎఫెక్ట్ వర్షాలపై కనిపిస్తోంది. ఎండలు మండుతుండడం, ఉక్కపోతతో నగరవాసులు సతమతమవుతున్నారు. నార్మల్ టెంపరేచర్స్ కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 29 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే 3 రోజుల పాటు ఇదే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగలంతా ఎండ, సాయంత్రం వానలు కురిసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. పలు జిల్లాల్లోనూ డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెరిగిన ఎండలతో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల చల్లటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో రాష్ట్రంలో పలు చోట్ల ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది, అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలతో కంపేర్ చేస్తే ఇటు మనకు నగరంలోనైతే ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పచ్చదనం తగ్గిపోవడం, దాంతోపాటు ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోవడంతో ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అదేవిధంగా కాంక్రీట్ గండగా మారుతుంది. ముఖ్యంగా నగరంకి సంబంధించి ఇటు సీసీ రోడ్లు పెరిగిపోవడం, అదేవిధంగా పొల్యూషన్ పెరిగిపోవడం, ఇటు ఆకాశాన్ని తాకేలా భవన నిర్మాణాలు పెరుగుతుండడంతో సో ఇట్లాంటి వెదర్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా భూ ఉపరితలం కూడా ప్రస్తుతం వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్టయితే ఎండాకాలంలో ఉన్నామా, ఇది వానాకాలంలో ఉన్నామా అన్నట్టు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే మనకు ఈ టైంలో దాదాపు మనకు 27 నుంచి 28 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు 29 నుంచి 31 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అంటే సాధారణం కంటే కూడా మనకు 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరగా సినాప్టిక్ కండిషన్స్ లేకపోవడం, అదేవిధంగా ఏవైతే మనం చెప్పుకున్నామో కారణాలు, ఈ భవనాలు పెరిగిపోవడం, పచ్చదనం తగ్గిపోవడం, అదేవిధంగా సీసీ రోడ్లు పెరిగిపోతుండడంతో నగరంలో ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇదే వెదర్ అయితే మరొక 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు హైదరాబాదు, అదేవిధంగా సిటీ చివరి ప్రాంతాల్లో దాదాపు మనకు 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు 29, 30, 31 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ 32 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వానాకాలంలో ఉన్నప్పటికీ కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటాయో ఈ ఉష్ణోగ్రతల కారణం వల్ల గాలిలో తేమ శాతం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గాలిలో తేమ శాతం పెరిగిపోతుందో ఈ తేమ వల్ల కూడా మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని దట్టంగా అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం, భారీ వర్షం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వెదర్ మనకు అంటే క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఎక్కువగా సమ్మర్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే మనకు ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయో ఆ సమయంలో మనకు సాయంత్రం సమయంలో ఇట్లాంటి మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా మనకు ఎండల తీవ్రత పెరిగిపోవడం వల్ల గాలిలో తేమ శాతం కూడా పెరిగిపోతుందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ కూడా అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ఏవైతే ఈ క్యుములోనింబస్ మేఘాలని చెప్పుకుంటున్నామో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు 10 నుంచి దాదాపు 12 కిలోమీటర్ల లోపే ఈ మేఘాలు ఏర్పడి ఒక చోట వర్షం, ఒక చోట అధిక వర్షం, మరో చోట ఉక్కపోత వాతావరణం, మరో చోట ఎండ తీవ్రత, ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా ఈ సమయంలో కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలతో పాటు ఈ ఉక్కపోత వాతావరణం కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉక్కపోత వాతావరణంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. అదేవిధంగా ఎండల తీవ్రత అధికంగా కనిపించడంతో కూడా బయటికి వెళ్ళాలంటేనే 1-2 సార్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్న
ఉన్నాయి. సో హైదరాబాద్లోనే ఇట్లా ఉంటే ఇటు జిల్లాల్లో సైతం కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రికార్డు స్థాయిలో అత్యధికంగా ఖమ్మంలో నమోదయ్యాయి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు. అదేవిధంగా భద్రాచలంలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు రామగుండం కావచ్చు, ఆదిలాబాదు, మెదక్, సో ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో కూడా మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే జిల్లాల్లో మనకు సాధారణంగా దాదాపు ఈ సమయంలో చూసుకున్నట్టయితే మనకు 29 లోపే ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. కాకపోతే అక్కడ మనకు దాదాపు 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వాతావరణం అయితే మనకు 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగానే ప్రస్తుతం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అంటే దాదాపు ఉదయం అంతా ఎండ, సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి మనకు మోస్తారుతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. 12-13 తారీఖున కూడా మనకు వర్ష తీవ్రత కాస్త మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక జిల్లాల్లోనైతే మనకు ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టు జిల్లాలతో కంటే హైదరాబాద్లో మనకు పొల్యూషన్ అనేది కూడా పట్టణీకరణ పెరిగిపోవడం, అంటే అర్బనైజేషన్ ఎక్కువగా అవుతుండడం, దాంతోపాటు ఇటు పొల్యూషన్ కూడా పెరిగిపోతుండడంతో కూడా భిన్నమైన పరిస్థితులు నగరంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా కూడా మనకు ఎక్కడ చూసినా కూడా సిటీలో పచ్చదనం అనేది ఈ మధ్యకాలంలో తక్కువ అవుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ జంగల్గా మనకు భవనాలు అయితే నిర్మాణం అవుతా ఉన్నాయి. ఆకాశాన్ని తాకేలా ఎత్తైన భవనాలతో పాటు మనకు అద్దాలుగా మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి. ఈ అద్దాల భవనాల వల్ల కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉంది. ఏవైతే రోడ్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే సీసీ రోడ్లు కూడా మనకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సీసీ రోడ్ల కారణంగా కూడా మనకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. పొల్యూషన్, పచ్చదనం తగ్గిపోవడం, ఎత్తైన భవనాలు పెరిగిపోవడం, సీసీ రోడ్ల కారణంగానే మనకు ఇట్లాంటి భిన్నమైన పరిస్థితులు, అదేవిధంగా ఎండ తీవ్రత కూడా పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాలాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు సాధారణంగా ఒక్కొక్క కాలం అంటే వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఇట్లా 3 కాలాలు మనకు 4 నెలలు ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా కూడా మనకు ఈ కాలాల పరిమితి కూడా తగ్గుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏ కాలమైనా కూడా మనకు దాదాపు 3 నెలలకు మించి ఉండట్లేదు. దాదాపు 3-3.5 నెలలే, అంటే కాలాల పరిమితి కూడా తగ్గుతూ వస్తుంది. మనకు జూన్లో మొదలైన ఏదైతే వానాకాల సీజన్ ఉందో దాదాపు మనకు సెప్టెంబర్ ముగిసే వరకు ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు అనేవి కనిపించినప్పుడు కూడా మనకు 2-3 రోజులు కురిసినప్పుడు కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవడం వల్ల మనకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా కూడా మనకు ఎక్కువ రోజులు వర్షాలు అంటే మేఘాకృతమైన వాతావరణం, ముసురు, దాంతోపాటు తేలికపాటి వర్షం అనేది ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోజంతా కూడా మనకి ఇట్లానే ఉంటుంది. కాకపోతే అందుకు భిన్నంగా ప్రస్తుతం మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అంతా కూడా ఎండ ఉంటుంది, సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతూ ఉంటుంది. అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. వీటి కారణంగానే మనకు ఫ్లడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాదు, సో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల కారణంగానే మనకు ఫ్లడ్స్ అనేవి కూడా ఎక్కువగా కనిపించాయి. ఇక రాబోయే 2-3 రోజులు కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అపర్ణ.